ఇప్పుడు మనం జీలకర్ర సోడా చేసుకుందామండి. ఇలా 2 నిమ్మకాయలు పిండుకోవాలి. ఇంత కాయలు 2 కాయలు రసం పిండుకోవాలి. ఇదో అల్లం ముక్క. ఈ అల్లం, జీలకర్ర, 1/2 స్పూను జీలకర్ర, కొంచెం చిటికెడు ఉప్పు, ఈ అల్లం మెత్తగా నూరుకోవాలండి. ఇదిగోండి అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచి ఈ 2 నిమ్మకాయలు పిండామండి. జీలకర్ర, ఉప్పు, అల్లం మెత్తగా నూరేసాము, వడకట్టాము. నీళ్ళు పోసి వడకట్టానండి. వడకట్టిన జ్యూస్ దీనిలో పోసాను, బాటిల్కి కూల్ వాటర్ పోసాను. ఇప్పుడు మనం ఇదో గ్లాస్లో జీరా జ్యూస్, లెమన్, జీరా, జింజర్ 3 కలిపి జ్యూస్ చేసుకున్నాం. ఈ ఎండాకాలం చల్లగా కూల్గా తాగండి. ఓకే.